ఉండరు కానీ పనులు చేస్తే మంచిదేగా. పనులు చేసిన వాళ్ళకి ఎవరికి వేసుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు మీకు ఎవరు ఒకరని ఫిక్స్ అవ్వలేదు ఇంకా? ఫిక్స్ అయ్యారు. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అద్దంకిలో? చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటున్నాం. గొట్టిపాటి రవికుమార్ గారు. గొట్టిపాటి రవికుమార్. అదే. ఓకే, అంటే ఏంటి ఆయన బలమా లేకపోతే పైన ప్రభుత్వం బలమా? ఆయన బలము ఉంది, ప్రభుత్వం బలము ఉంది, ఇద్దరు ఉన్నాయి. ఈసారి అద్దంకిలో మాత్రం ఆయనే. అద్దంకిలో ఆయన. మీరు చెప్పండి గురుగారు. ఆయన చెప్పింది నాదే. మీకు ఓట్లేదా? మీరు సపరేట్గా ఓటేస్తారు కదా, ఆయన ఓటు మీరు వేయరు కదా, మీకంటూ ఒక అభిప్రాయం ఉంటే చెప్పండి. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆయన చెప్పింది మేము రవికుమార్ అంటే మాకు కొద్దిగా అభిమానం, ఆయనకే వేస్తాం. ఓకే, ఆయన పర్సనల్గా మీ అభిమానమా లేకపోతే? కొద్దిగా మంచి మనిషి, ఆయనకే వేస్తాం. మామూలుగా రవికుమార్ అంటే మంచి వ్యక్తి, కానీ పైన జగన్ వచ్చి ఏడ రవికుమార్ అయితే పనులు కావు కదా, అది దాన్ని బట్టి ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? వైసీపీ, ఇక్కడ కూడా వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే పైన జగన్ వస్తారని కన్ఫర్మ్ అయిపోతున్నారు మీరు? వ్యక్తిగతంగా కన్ఫర్మ్ అయిపోతున్నాం. పైన అయితే కన్ఫర్మ్గా జగన్ వస్తాడు, బట్ ఇక్కడ మాత్రం రవికుమార్ సేమ్ ప్రభుత్వం క్యాండిడేట్ వస్తే మేలు అనుకుంటున్నారా? అంతే. అది ఎందువల్ల అంత స్ట్రాంగ్గా? మాకు ఆయన మీద నమ్మకం, ఆయన చేసే పనులకు మాకు బాగుంటుంది. ఓకే, అంత సహకారాలు అంత సహకారం అంతా ఆయనకుండే మాకు. ఇంకా ఏం లేదు, ఆయనకుండే మాకు, ఆయనే కావాలి మాకు. అంటే ఆయన బలమా లేకపోతే పైన ఉన్నటువంటి తెలుగుదేశం బలమా? ఆయన బలం ఎక్కడ బాగుంటుంది, పైన ఉంటే ఇంకా మంచిది బాగా. అది ఈసారి అయితే ఖచ్చితంగా ఆయనే కావాలా, ప్రభుత్వమే కావాలి మాకు. పైన కూడా మాకే కావాలా. ఎందువలన? మీరు చెప్పండి. అనుబెట్టి కావాలన్నా. ఎందువలన? పైన వైసీపీ వస్తే బాగుంటుంది. పైన వైసీపీ వస్తే ఫిక్స్ అయిపోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ క్యాండిడేట్ అయితేనే బాగుండేది. బుద్ధి అయితే బాగానే చేస్తాడు కానీ పైన వైసీపీ వస్తే బాగుంటుంది. మీరు నమ్ముతున్నారా పైన ఖచ్చితంగా వైసీపీ వచ్చింది? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100 వస్తాయి అనుకుంటున్నాం. 100 అయితే కన్ఫామ్గా వస్తాయి అనుకుంటున్నారు. ఓకే, సంక్షేమాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేశాడు కదా జగన్, మొత్తం చేశాడు అనుకున్నాము, చెప్పి మొత్తం చేశాడు కదా. ఓకే, మరి ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదంటున్న వారికి మీరేమంటారు? డెవలప్మెంట్ అంటే చేస్తాడన్న. స్ట్రాంగ్గా ఎలా? ఆయనకి బలం ఏమా ఉందిలే. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? క్రేజ్, ఆయన మంచితనం. అంటే ఆయన పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా ఆయన బలమా లోకల్లో, లేదంటే తెలుగుదేశం పార్టీని చూసి వేస్తున్నారా? ఆయన బలమే. ఆయన మంచి అయినా చెడు అయినా మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఆపది వస్తే ముందు ఆయనే ఉంటాడు. ఎన్ని స్థానాలు రావచ్చు అనుకుంటారు? పైన టీడీపీ వస్తుంది అనుకుంటారా? పైన టీడీపీ వస్తుంది. ఎన్ని స్థానాలు రావచ్చు అనుకుంటున్నారు? 110, 120. ఓకే, జగన్ గారి పరిపాలన పట్ల మీ అభిప్రాయం? అంతగా నచ్చలేదండి. ఓకే, మీకు నచ్చింది ఏదైనా ఒక అంశం ఉందా? ఎందుకులే చెప్పుకునేది, అవి చెప్పుకునే కాదు, అవి మీకు తెలుసు. అంటే తెలుగుదేశమా వైసీపీయా ఏంటి? ఏ క్యాండిడేట్ గెలిస్తే మేలు? ఇప్పుడున్న పరిస్థితికి తెలుగుదేశం వస్తేనే మంచిది. గొట్టిపాటి రవికుమార్ గారు. పైన అంటే ఏంటి ఆ పరిస్థితులు అంటే డెవలప్మెంట్స్ ఏంటి? డెవలప్మెంట్లు ఏది ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ లేదు. సంక్షేమాలు వస్తున్నాయంట కదా అందరికీ? సంక్షేమాలు వస్తున్నాయి అని అంటే సంక్షేమాలు కొంతవరకు మనుషులకు సంతృప్తి వచ్చింది, కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమాలు ఏం చేసుకున్నాం? ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? ఎలాంటి అభివృద్ధి ఏంది? కంపెనీల ద్వారా, కంపెనీలు వచ్చినాయి అనుకో జాబులు వస్తుంటాయి, ప్రత్యక్షంగా వస్తుంటాయి, పరోక్షంగా వస్తుంటాయి. అలాంటి డెవలప్మెంట్ కావాలా ప్రజలకి. అలాంటప్పుడు అలాంటి లేనిది ప్రభుత్వం దేనికి? అలాంటి చేయగలిగితేనే ప్రభుత్వం హ్యాండిల్ చేయాలి, కానీ లేనప్పుడు ఎందుకు? అదే అందువల్ల గొట్టిపాటి రవికుమార్ గారు రావాలా ఇక్కడ, పైనేమో చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు పైన? పైన వచ్చేసి ఎన్ని సీట్లు అంటే మనం సుమారుగా ఒక 120 దాకా రావచ్చు. అది ప్రభుత్వం అయితే స్థాపిస్తుంది. మీరండి గురుగారు? ఇంకా ఆయన చెప్పింది మనం అదేముంది, ఇంక రెండో మాట ఏముంది, అంతే ఇద్దరు. ఇప్పుడు ఫుల్ గాలిలో కూడా ఈడ ఎవరు వచ్చినా ఏం చేయలేరు, ఆ గాలిలోనే రాలేడా. ఇవాళ వచ్చి ఆయన మీద వేయాలంటే అయ్యే పని కాదు, అర్థమైందా? రవికుమార్ అంటే ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు, పని చేస్తాడు,
ఇలా ఆగపడిపోయినా మళ్ళీ ఆ టయాన్ని పోయి ఆగపడ్డా కానీ మనిషిని గుర్తుపెట్టుకుంటాడు. అంతవరకు ఆయనకు ఉంది టాలెంట్. ఆయన ఆడన్నా గెలుస్తాడు. అది ఆయనకి ఇది సీట్ అంటే ఇది పక్కా సిట్టింగ్ అద్దంకి. ఆయన లేకపోయినా ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. అంతవరకు గ్యారెంటీ. 100%. ఓకే 100 కోట్లు కాదు, నువ్వు 200 కోట్లు పెట్టి కాక జనం తింటమే కానీ ఓటు మాత్రం ఆయనకే. ముందల పోల్ మేనేజ్మెంట్ లేదు ఇక్కడ, వైసీపీకి పోల్ మేనేజ్మెంట్ లేదు ఇక్కడ. అలాంటప్పుడు ఏముంది, అలాంటప్పుడు నీకు గెలుపు అనేది కష్టం. 151 సీట్ వచ్చినప్పుడే అద్దంకి ఏం చేయలేకపోయారు. అర్థమైందా? ఆ టిప్పులోనే అంత గాలిలో జగన్మోహన్ రెడ్డి గాలిలోనే అతను వచ్చాడు. ఇవాళ మరి ఇంకా రావడం అంటే ఏముంది, అలాయలుగా వస్తాడు. ఇవాళ ఏం ఉండదు దానికి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చాడు, ఏం చేసేది ఏం లేదు. కాటి వచ్చేదాను 10 రోజులు పూలు పెడతారు, చికెన్ పెడతారు, మందు పెడతారు, కమ్మగా తాగుతారు. ఏంది ఆ టైర్కి లోపల పోయి దెంగుతారు సైకిల్కి. ఏం లేదు దాంట్లో తేడా లేదు, వాడలేదు. మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసినా జరిగేది మాత్రం 90% పక్కా. 90% కాదు, ఇతడు 100% టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది, కూటమి. పోయినసారి ఓట్లు కూడా ఈయనకు రావు. వాస్తవం చెబుతున్నా నేను. అంటే ఆయన మీద మనకేం ఇది కాదు. పోయినసారి అతనికి వచ్చిన ఓట్లు కూడా ఇతనికి రావు. అంటే 150 స్థానాలు అని మీరు అంటే కాదు నేను అంటుంది. అద్దంకి మీద పోయినసారి గరటయ్య కొడుకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకు రావంటున్నా. ఓకే ఓకే ఓకే. అంటే అంత డిఫాల్ట్ ఏమైంది ఇక్కడ? అంటే ఏంటి దాని రీజన్ ఏంటి? రీజన్ ఏమి లేదు. ఒక్క రోడ్డు లేదు పల్లెటూరులో. ఇప్పుడుకొచ్చి ఇంకోటి డెవలప్ చేయడానికైనా ఈయన ఇప్పుడేమో గెలిచిన ఆయన కాదు. ఆయన ఏదో సొంత ఖర్చు ఒక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతాడు. ఏంది గెలవాలని ఉంది, కానీ డబ్బులు తీసుకున్నా అభిమానం ఉంటుంది, డబ్బులే ఉంటాయి. అందుకని ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే రవికుమార్కి ఇస్తారు. రవికుమార్ పగోడైనా